దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దేవుని వలన నీవు కృప పొందితివి. గమనించినట్లయితే గనక ఈ మాటలను గాబ్రియేలు దూత మరియాతో, కన్యకైనటువంటి మరియాతో ఈ మాటలు మాట్లాడుతూ ఉంది. మరియా, నువ్వు భయపడద్దు, దేవుని వలన కృపను పొందావు అని చెప్పి తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన మరియా గర్భం ధరించి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి జన్మనివ్వడం జరిగింది. మనం చూసినట్లయితే గనక అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను గనక పొందినట్లయితే ఎటువంటి గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది అని మనము గమనించాలి. మరియా దేవుని యొక్క కృపను పొందింది లోక రక్షకుణ్ణి కనడానికి దేవుడు గొప్ప భాగ్యం అనుగ్రహించాడు. కాబట్టి దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనదో, దేవుని యొక్క కృప ఎంత మహోన్నతమైనదో ఒకసారి మనము గమనించవచ్చు. కాబట్టి అటువంటి గొప్ప కృపను మనము కూడా పొందినట్లయితే, అటువంటి దేవుని యొక్క గొప్ప కనికరమును, కృపను దేవుడు మన ఎడలు కూడా కలిగి ఉన్నాడంటే కనుక నిశ్చయముగా మన విషయంలో కూడా దేవుడు మనల్ని పెట్టుకొని కూడా గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాగమా, ఆ యొక్క కృప కొరకు నువ్వు కనిపెట్టు, దేవుని యొక్క దయ కొరకు నువ్వు కనిపెట్టు. నిశ్చయముగా దేవుని వలన నువ్వు గొప్ప కార్యాలను సాధించగలుగుతావు. దేవుని యొక్క కృపలో మహోన్నతమైన కార్యాలను సాధించగలుగుతావు. ఎవరో కూడా చేయలేనటువంటి సాహస కార్యాలను చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటను బట్టి మీకు మేము వందనాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.